श्रीरामा जय रामा रघुरामा खरारे मुरारे सुरारे परेति लपंतं नयन्तं सदा कालमेवं समालोकया शेषबंधो। ओ रामचंद्र श्रीहरे ఖరదూషణాదులను రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేసినటువంటి వాడివి, సీతాదేవిని కళ్యాణం చేసుకుని వివాహమాడి ఆదర్శపూర్ణమైనటువంటి భర్తగా సీతాపతిగా పేరుగాంచినటువంటి వాడివి, అశేషమైనటువంటి భక్తజనులందరికీ కూడా ఆత్మబంధువైనటువంటి వాడివి. మరి నీ మీద పరితపిస్తూ నీయందు భక్తి తత్పరతతోటి ఉన్నటువంటి మమ్మల్నందరినీ కూడా అనుగ్రహించవయ్యా స్వామి అని ఆ స్వామివారికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తులతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 356వ రోజులో ప్రవేశించాము. మరి స్వామివారిని శరణు వేడినప్పుడే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అని అనుకుంటాం, కానీ మనల్ని అనుగ్రహించే స్వామిని శరణు వేడటము అనేది మన బాధ్యత, మన అదృష్టము. అందుకని మనల్ని కాచేటటువంటి స్వామిని శరణు వేడుదాము అని చెప్పి అన్నమాచార్యుల వారు బోధిస్తున్నటువంటి సంకీర్తన శ్రీ కె సరస్వతీ ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు వారి బృంద సహకారంతో ఆలపించే అరసి నన్ను కాచిన ఆతనికి శరణు అనే అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, పరమునిహము నీలి పతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు, పరమునిహము నీలి పతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆదిమూలమంటే వచ్చిన తనికి శరణు, వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆదిమూలమంటే వచ్చిన తనికి శరణు, ఏ దశ తానై ఉన్న ఈతనికి శరణు, ఏ దశ తానై ఉన్న ఈతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, ఏ దశ తానై ఉన్న ఈతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, అరసి నన్నుగాచిన
అతనికి శరణు. పరమునిహము నీలి పతికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. అందరికీ ప్రాణమైన అతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. అందరికీ ప్రాణమైన అతనికి శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది నిన్ను నీలనేకమైన తనికి శరణు. దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది నిన్ను నీలనేకమైన తనికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. పరమునిహము నీలి పతికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రి అందు నుండి. ఆనుక శ్రీ వెంకటాద్రి అందు నుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రి అందు నుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. పరమునిహము నీలి పతికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. పరమునిహము నీలి పతికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. అరసి నన్ను గాచిన అతనికి శరణు. శరణు. భక్తజన దీక్షా తత్పరుడైనటువంటి ఆ స్వామివారికి శరణు అని అంటూ, ఎవరైతే ఇహలోకములను పరలోకములను అంటే మోక్ష సామ్రాజ్యములను ఏలుతూ పరిపాలిస్తూ ఉన్నారో వారికి శరణు అన్నారు. మరి ఎవరైతే పరిపాలిస్తారో వారే అనుగ్రహించగలరు. కావున ఆ శ్రీమన్నారాయణుడు ఇహలోక సుఖములను ఆ మోక్షాన్ని కూడా అనుగ్రహించగలడు అనే విషయాన్ని తెలియజేస్తూ వారి యొక్క అవతార విశేషాలన్నిటినీ కూడా తెలుపుతూ ఆదిమూలమంటే వచ్చిన అతనికి శరణు అన్నాడు. మరి అందరికీ కూడా మూలదైవమైనటువంటి వాడు ఎవరు అని చెప్పి గజేంద్రుడు ప్రార్థిస్తే, ఎవ్వనిచే జనించు జగమెవ్వరి లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు అని గజేంద్రుడు ప్రార్థిస్తే
వెంటనే ఎవరైతే వచ్చి సంరక్షించాడో అటువంటి శ్రీమన్నారాయణునికి శరణు అంటూ, మరి ఆయన ఎవరో కాదు, మనల్నందరినీ కూడా సంరక్షించడానికి ఈ కలియుగ వైకుంఠంలో వెంకటాద్రి మీద వెలసి తన వరదహస్తముతో మనందరికీ కూడా వరములను అనుగ్రహించే వెంకటాద్రి మీద ఉన్నటువంటి ఈ శ్రీనివాసుడే మనందరికీ కూడా శరణు అని చెబుతూ, మరి మనం చేయవలసింది ఏమిటి అంటే, ప్రాయస్వ జననౌ పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అని చెప్పినట్లుగా తన వరదహస్తములతో వరములను ఇస్తూనే తన పాదములను ఆశ్రయించండి అని చెప్పకనే స్వామివారు సూచిస్తూ ఉన్నారు. ఆ విధంగా స్వామివారి యొక్క పాదములను ఆశ్రయించి సకల శుభములను కూడా మనందరము పొందాలి అని చెప్పి చక్కగా అన్నమాచార్యుల వారు మనందరికీ కూడా బోధించారు. ఆ విధంగా జగద్రక్షకుడైనటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 48 సర్గ 49 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్
సాక్షాద్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 48 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఓం మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యః తమ్మా దేవా అవంతు శోభాయై పితరోనుమదంతు. భక్త మహాశీలరా, పరమపావనమైనటువంటి అహల్య వృత్తాంతాన్ని వివరించుకుంటున్నాం మనం. ఇక్కడ పాత్రధారులుగా ఉన్నటువంటి దేవేంద్రుడు, అహల్య, గౌతముడు, వీరి యొక్క స్థితిని అనుసరించి వీరి యొక్క చరిత్రను బట్టి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని మనం వివరించుకోవలసి ఉంది అని, దేవేంద్రుడంటే ఎంతటివాడు, ఎటువంటి వాడు, అసలు దేవతలు, వారి స్వభావాలు, దాని గురించి వివరించుకున్నాం. ఇంకొక వ్యక్తి మన కథలో అహల్య. అహల్య గురించి నిన్నటి రోజున చెప్పుకున్నాం. మిత్రుల అభిప్రాయం మేరకు కొద్దిగా దాన్ని వివరించుకుని గౌతముని గురించి మనం వివరించుకోవలసి ఉంది. ఆ తరువాత వాల్మీకి గురుగారు చెప్పినటువంటి ఆ మాటలకు అసలు అర్థమేమి అది తెలుసుకోవలసి ఉంటుంది. ఇల్లాలికి అహల్యను ఒక ఉదాహరణగా చూపించి వాల్మీకి గురుగారు మన భారతీయ వాంగ్మయం అంటే మన గ్రంథాలు, మన విజ్ఞానమంతా ఏం బోధిస్తోంది అంటే, ఇల్లాలికి ఉండవలసినది పాతివ్రత్యం. ఇల్లాలు కోరుకునేది సౌభాగ్యం. పాతివ్రత్యం అంటే మనకు అర్థమయ్యేలాగా ఒక్క మాటలో అనుకోవాలి అంటే, పతియే దైవంగా ఆ భర్త పట్ల వల్లమాలిన ప్రేమ, ఇది ఇల్లాలికి ఉండవలసినది. మరి ఇల్లాలు కోరుకునేది ఏది అంటే సౌభాగ్యం అని అనుకున్నాం కదా. లోకంలో ఏ ఇల్లాలిని కదిపినా ఇదే ముఖ్యమైనటువంటి మాటగా చెప్తుంది. సౌభాగ్యం అంటే ఏమి? మహనీయులు శ్రీభాష్యం వారు ఒక సందర్భంలో చెప్తారు, భర్తృప్రేమ అంటారు. ఇంకా మద్దులపల్లి వారి కూడా ఒక సందర్భంలో చెప్తారు, నేను శచీదేవి అంతటి స్థాయిలో అంతటి భర్తృప్రేమను పొందాలి నేను అని. అంటే సౌభాగ్యం కావాలి, సౌభాగ్యం కావాలి అని అంటే పెట్టుకునేందుకు చిటికెడు కుంకుమ లేకపోతే చారెడు పసుపు అని మాత్రమే భావం కాదు. ఆ భర్తకు నా పట్ల పరిపూర్ణమైనటువంటి అనురాగం కలగాలి అని. కనుక భర్త మీద తనకు ప్రేమ పాతివ్రత్యం అయితే భర్తకు తన పట్ల ప్రేమ ఉండాలి అని ప్రతి ఇల్లాలు కోరుకునేది సౌభాగ్యం అయితే, అవి రెండు నిండుగా ఉన్నటువంటి ఒకానొక మహనీయమైన దివ్యమంగళ మూర్తి అహల్య అని తెలుస్తోంది మనకి. ఆ బలం, ఏ బలం? ఆ మాంగళ్య బలం, ఆ పాతివ్రత్య మాహాత్మ్యం ఎంతటిది అంటే నిన్నటి రోజున మనం వివరించుకున్నాం. దైవాధీనం జగత్ సర్వం అని లోకం అంతా అనుకుంటూ ఉంటే, ఆ దైవాన్ని సైతం గడగడలాడించి వరసలో నుంచోపెట్టి అనుకున్న పనిని క్షణకాలంలో నెరవేర్చుకున్నటువంటి వైనం మనకి కనిపిస్తుంది కదా. దానిలో మనకి ఎన్నో పాఠాలు, ఎన్నో విశేషాంశాలు కొద్దిగా ఒక్కసారి గమనించండి. నిన్నటి మాటల్లో ఈ 375వ అధ్యాయంలో ఉన్నటువంటి 67వ శ్లోకం ఒక్కసారి గమనిస్తే, 67వ శ్లోకం
వయం కర్తుం తథా అకర్తుం అన్యథా కర్తుం ఇత్యపి న సమర్థాః భవామః అత్ర సమర్థః శ్రీహరి పరః అని చెప్తున్నారు వారు. ఒకానొక మహాప్రళయం, జలప్రళయం ఏర్పడిన సందర్భంలో దానికి కారకులైనటువంటి వారందరినీ గంగో, లేకపోతే హిమవంతుడో, లేకపోతే ఇంకా వరుణుడో, ఇంకా మేఘాధిపతిగా ఉన్నవారో, మేఘములో, ఇలా ఇలా ఎవరైతే వారందరినీ వరుసగా పిలిచి లైన్లో నుంచోపెట్టిన సందర్భంలో ఇదే మన వాళ్ళని మామూలు మాటల్లో చెప్పమంటే ఒక గొప్ప సమర్థవంతమైనటువంటి అధికారి గారు ఉన్నారనుకోండి, వారి ఇల్లాలు కూడా అంతటి సమర్థురాలు అని అనుకోండి. కింది వాళ్ళంతా ఏం చెప్పుకుంటారంటే, ఈ విషయం మేడం దాకా వెళ్ళిందంటే సార్ మాదిరి సాఫ్ట్ కాదు, రఫ్ వాడించేస్తుంది అని చెప్పుకుంటారే, ఆ మాదిరిగా వాళ్ళందరూ కూడా గడగడలాడిపోతూ చేతులు కట్టేసుకుని అక్కడ నిలబడిపోయి, అమ్మా మా వల్ల ఏమీ కాదు, మేము చేయడానికి పనికిరాం, చేయకుండా ఉండడానికి పనికిరాం, వయం కర్తుం తథా అకర్తుం, లేదా చేయవలసిన దానిని మరొకలాగా చేయడానికి కూడా మేము ఏమాత్రం సరిపోమమ్మా, అన్యథా కర్తుం ఇత్యపి న సమర్థాః భవామః అత్ర, ఈ విషయంలో అని చెప్పి వాళ్ళు చేతులెత్తేసి, మరి ఎవరి వల్ల అవుతుంది ఈ పని అని అడిగితే అహల్య వెంటనే టక్కని జవాబు చెప్తున్నారు. అందరి నోట ఒకే మాట, అత్ర సమర్థః శ్రీహరి పరః, అమ్మ అంత ఈ ప్రపంచాన్ని అంతని నడిపించేటటువంటి ఆ శ్రీహరే మనకి శరణు, అతడి వల్లే ఈ వ్యవహారం అవ్వాలి అని చెప్పిన సందర్భంలో తర్వాతి శ్లోకం 69వ శ్లోకం గమనించండి ఒక్కసారి. హరిం ప్రాహ సతీ నత్వా మహావినజమానస అహో నారాయణ స్వామిన్ కృష్ణ నారాయణ ప్రభో అని మొదలుపెట్టి ఆ శ్రీహరిని ఒక్కసారి ప్రార్థించేటప్పటికే మహావృష్టిలయే చ అత్ర కోటిశః ప్రాణినః మృతాః మానవాః పశవః పక్షిజాతయః జంతవః తథా ఈ విధంగా అన్న సందర్భంలో క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా ఆ శ్రీహరి వచ్చి అక్కడ సాక్షాత్కరించాడు అని చెప్తారు అన్నమాట. అంటారు, భగవన్ తాన్ తదా ప్రాహ కురు సంకల్పమేవహి అని. అంటే ప్రపంచమంతా దేవతలకు గడగడలాడితే ఆ దేవతలు శ్రీహరి కనుసన్నల్లో నడుచుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటే, అలా ఆ శ్రీహరి యొక్క ఆజ్ఞావర్తులై ఉన్న సందర్భంలో అక్కడికి విచ్చేసినటువంటి అలా సాక్షాత్కరించినటువంటి ఆ శ్రీహరి కూడా జీవయయితాన్ హరే కృష్ణతు అకాల మృత్యుం ఆస్థితాన్ అని చెప్పి 71వ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకొక మాట, హరే కృష్ణ వీరందరూ అకాల మరణం చెందారు, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, కనుక వీరిని తిరిగి బతికించవా అని ప్రార్థిస్తే భగవాన్ తాం తదా ప్రాహ కురు సంకల్పమేవహి, అమ్మ నేను కూడా ఏం చేయలేను తల్లి, నువ్వే ఒకానొక సంకల్పం చేసి అని నిన్నటి రోజున మనం వివరించుకున్నాం కదా. నేనే కనుక పతివ్రతనైనట్లయితే అని నీ పాతివ్రత్యాన్ని పణంగా పెట్టి నువ్వు ఈ ఆశయాన్ని నెగ్గించుకోవాలి తప్ప వేరే మార్గం లేదమ్మా అని చెప్పారు శ్రీహరి అని అనుకున్నాం కదా. ఇత్యాజ్ఞజా హరేస్తత్ర తయా అహల్యాఖ్యజా కృతః సంకల్పః తావదేవ ఏతే జీవితాః దేహినః అఖిలాః అని అన్నారు. ఇవన్నీ పంచరాత్రాగమంలో ఉన్నటువంటి ఈ 375వ అధ్యాయంలో లక్ష్మీనారాయణ సంహితలో మనకి కనిపిస్తాయి. అక్కడ ఆ వృత్తాంతమంతా ఇంకా విశేషంగా కావాలనుకున్న వారు అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈరోజు ఈ వృత్తాంతాన్ని ఇంకొద్దిగా ఎత్తుకోవడంలో ఉద్దేశం ఏమి అంటే, ఒకటి పాతివ్రత్య బలం, మాంగళ్య బలం, దాని గురించి స్పష్టం చేసుకోవడం కోసం. మరొకటి ఇంకొక చిన్న మాట కూడా ఉంది అక్కడ, ఏమనంటే వాళ్ళందరూ కూడా అలా సుఖంగా సంతోషంగా అందరూ పునరుజ్జీవింపబడిన సందర్భంలో నారాయణ యమః కాలః మృత్యుశ్చ పార్షదాః హరేః అని 76వ శ్లోకంలో చెప్తున్నారు. వారందరూ కూడా సంతోషంగా వారి వారి పట్టణాలకి వెళ్ళిపోయారు అని. అయితే ఈ విషయం అంతా ఎవరికి రిజిస్టర్ అయ్యింది, ఎవరు డైరీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఈ అంశాన్ని పదిలపరుచుకున్నారు అంటే దేవేంద్రుడు అన్నమాట. అందుకనే చెప్తారు, అహల్య శ్రీ మహావిష్ణువు యొక్క సలహాతోటి పాతివ్రత్యాన్ని పణంగా పెట్టి
ప్రళయాన్ని ఆపి యముణ్ణి సైతం ధిక్కరించి పోయిన వారి ప్రాణాల్ని వెనక్కి తెచ్చింది. ఇంతటి పాతివ్రత్య మహిమ, ఇంతటి తపోబలం ఏమి మనకి చేతకాదా కాస్త కర్పూరం వెలిగించి నిప్పురాజేసి అగ్నజయ స్వాహ ఇంద్రాజ స్వాహ చంద్రాజ స్వాహ అని చెప్పడం? కానీ గౌతముడు కూడా చేతులెత్తేసిన సందర్భంలో అహల్య మాత్రమే ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ హోమం చేసి ఆ గంగను వరుసగా వారందరినీ కూడా ఆహ్వానించి ఆవాహన చేసి వారితో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినటువంటి ఆ వైనం వ్యవహారం అంతా గమనిస్తే ఈ తపోబలం మామూలు బలం కాదు. ఈ పాతివ్రత్య మహిమ ఇంత అని అంచనాకి కూడా దొరకకుండా ఉంది. ఎంతటి చిత్తశుద్ధి, ఎంతటి సంకల్ప సిద్ధి, ఎంతటి లక్ష్యశుద్ధి అని ఆ దేవేంద్రుడు గమనించాడట. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని ఇలా వదిలిపెట్టేయకూడదు, దీన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి అని మనస్సులో అనుకున్నాడట. ఏం చేస్తే ఈ అహల్య తనకు అనుకూలమవుతుంది? ఆ సందర్భంలో సహస్రాక్షుడు వాల్మీకి గురుగారు చెప్పారనమాట. దేవేంద్రుడు కాముకుడు కాదు అని చెప్పడం కోసం తన ఇల్లాలి దగ్గర అపరిమితములైన సకలములైనటువంటి సుఖభోగాల్ని పొందినవాడు అని చెప్పడం కోసం పరిచాయకంగా చిన్న మాట శచీపతి అని అన్నారు. సకల లోకముల యొక్క సుఖశాంతులను అహర్నిశలు పర్యవేక్షించేటటువంటి వాడు అని చెప్పడం కోసం సహస్రాక్షుడు అని చెప్పారనమాట. సహస్రాక్ష శచీపతి అని తస్యాంతరం విదిత్వా అని మనం అక్కడ చదువుకున్నాం కదా మన వాల్మీకి గురుగారు చెప్పిన రామాయణంలో. వాల్మీకి గురుగారు అలా హింట్ ఇచ్చినట్లుగా చిన్న చిన్న మాటలు అక్కడక్కడ అలా చెప్తారన్నమాట. ఆ సందర్భంలో ఏం చేస్తే అహల్య తనకు వశమవుతుంది, తనకు అనుకూలమవుతుంది, తన ఎత్తు పారుతుంది అని ఆలోచనలో పడినటువంటి ఆ దేవేంద్రుడికి మనస్సులో పరిపరి విధాల ఆలోచనలు. ఎందుకంటే అది ఒకానొక కృతయుగం, సత్యయుగం. ఆ తరువాతి యుగం త్రేతాయుగం. ఆ త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతరించబోతున్నాడు. ఆ రామచంద్రమూర్తికి అనువైనటువంటి అంటే స్వామి కార్యం కదా, తను సాధించవలసినది చాలా ఎక్కువగా ఉంది. అది మానవ మాతృల వల్ల కాదు, దేవతల వల్ల కూడా కాదు. కానీ మానవ మాతృరాలుగానే ఉండి మరి రామచంద్రమూర్తికి మధ్య మార్గంలో మధ్యదారిలో ఎదురవ్వాలి కదా. కనుక ఇంకొక గొప్ప విషయం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. రామచంద్రమూర్తి యొక్క అవతార కాలంలో ఏ దేవత స్వస్వరూపంతో రామచంద్రమూర్తికి సాక్షాత్కరించినట్లుగా లేదా రామచంద్రమూర్తి వారితో మాట్లాడినట్లుగా ముఖ్యంగా మన బాలకాండలో ఎక్కడా కనపడదు. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తికి అస్త్రశస్త్రాదులు అన్నింటినీ ఇంకా నువ్వు ఇచ్చేసేయి, ముందు వెనక ఆలోచించకుండా అతన్ని శక్తిమంతుణ్ణి చెయ్యి అని విశ్వామిత్రుడికి తాటకవధ జరిగిన పిదప ఇంకా పరీక్షలు పెట్టద్దు అని దేవేంద్రుడు సిఫార్సు చేస్తాడు. అది ఒక గొప్ప దైవకార్యం అన్నమాట, రామచంద్రమూర్తికి సహాయం చేయడం అన్నమాట. ఆ సందర్భంలో దేవేంద్రుడు రామచంద్రమూర్తికి ఎదురుపడినట్లుగా ఉందా? లేదు కదా. విశ్వామిత్రుల వారికి చెప్తాడు, రామచంద్రమూర్తి ప్రార్థించడం, ఫలితాల్ని ప్రయోజనాల్ని పొందడం ఈ కథే నడుస్తూ ఉంటుంది. ఆత్మానం మానుషం మన్యే అని కదా అక్కడి వ్యవహారం. కనుక పెద్దలు చెప్పగా విన్నాను నేను, ఎక్కడో యుద్ధం పూర్తయిపోయిన ఆ తరువాత దశరథులు వారందరూ కూడా అక్కడ ప్రత్యక్షమవ్వడం, ఆ విధంగా వారితో సంభాషణలు అవన్నీ. కానీ అంతవరకు కూడా ఏ దేవుడు స్వస్వరూపంతో ఏ దేవత రామచంద్రమూర్తికి ఎదురుపడినట్లుగా లేదు. కనుక మానవ మాతృరాలుగా ఉండి దేవతల్ని సైతం పక్కన పెట్టగలిగినటువంటి మించినటువంటి గొప్ప తపశ్శక్తి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి అహల్య ద్వారా రామచంద్రమూర్తికి ఉపకారం జరగాలి అని మనస్సులో అనుకున్నాడు. పిలిచి, అమ్మాయి ఒక యుగం కాలం పాటు రాబోయే యుగంలో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతరించబోతున్నారు. ఆ రావణాసురి వధ వగైరాలంతా జరగాలి. నువ్వు విభూతులు ఇవన్నీ అంటే దీక్షకు కావలసినటువంటి అంశాలన్నింటినీ పెట్టుకుని భస్మశాయినిగా ఉండి మౌనంగా ఉండి అదృశ్యంగా ఉండి ఎవరికీ కనిపించకుండా ఇక్కడ కూర్చుని తపస్సు చెయ్యి అంటే అప్పటికే ఇంత ప్రళయం వచ్చింది. దీనికి అంతకీ కారణం ఇలా పరంపరగా గమనిస్తే దేవేంద్రుడు అని వారందరూ చెప్తే ఆ బాధ ఆ కష్టం అప్పుడే తీరింది, ఇంకా మనసులో మిగిలిపోయింది అన్నట్లుగా ఉన్న అహల్య దగ్గరకు వెళ్ళి, అమ్మ మీరింతటి ఉత్తమురాలు కదా, మీరు ఇలా చేసి ఫలానాలాగా చేయండి అంటే వెంటనే ఇంద్ర పదవి నుంచి గద్దె దింపేయదు.
ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఎందుకు పనికిరావయ్యా, నువ్వు పక్కన కూర్చో కాసేపు అని చెప్పి గౌతముణ్ణి ఆ ఇంద్ర పదవికి నామినేట్ చేసినా చేయొచ్చు. నిజంగానే అహల్యే కనుక నా భర్తే దేవేంద్ర పదవిని అధిష్ఠించుగా కానీ ఒక్క మాట అంటే మళ్ళీ తిరుగులేదాయే. ఎందుకని అంతటి మహాప్రళయాన్ని సైతం ఆపగలిగిన శ్రీహరి సైతం నా వల్ల కాదమ్మా, నువ్వే నీ పాతివ్రత్య మహిమ వల్ల దీన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఈ పాతివ్రత్యాన్ని పణంగా పెట్టి అక్కడ ఆ కథను సుఖాంతం చేసిన వైనం అంతా గమనిస్తే నా భర్తే దేవేంద్రుడిగా ఉండాలి, ఈ దేవేంద్రుడు అంతా చతకానితనం వ్యవహారం అని కానీ పొరపాటుని ఒక్క మాట ఉందనుకోండి, పెద్దల యొక్క మాట చాలా ప్రభావపూర్ణంగా ఉంటుంది కదా, అంతే వెంటనే గద్దె దింపేస్తారు. ఇంకా ఇంతకంటే పెద్ద విచిత్రం ఏమి అంటే గౌతముని యొక్క శక్తి అపారం, ఇంత అంత కాదు. ఇప్పుడు ప్రకృతంలో మనం దానినే కాస్త వివరించుకోవాలి. ఇది ఇలా ఉండగా ఈ గౌతముని యొక్క అర్హతలు యోగ్యతలు ఇంద్ర పదవిని మించి అలా పెరిగిపోతూ ఉంటే ఇది ఏదో ఒకలాగా ఒక క్యాప్ పెట్టినట్లుగా కొద్దిగా కంట్రోల్ చేసి దీన్ని ఒక యుగకాలం పాటు లక్షల సంవత్సరాలు భస్మశాజినిగా మౌనంగా దృశ్య రూపంగా కఠోరమైనటువంటి నిష్ఠతో ఉండి అహల్య తపస్సు చేయాలి అంటే ఏమి ఉపాయం ఇంకా? కనుక దేవేంద్రుడు చంద్రుడితో మంతనాలు జరపడం, మరి ఆ సందర్భంలో చంద్రుడు నేను సహాయపడతానని అనడం. ప్రకృతంలో గమనించండి, ఇదే 375వ అధ్యాయంలో 93వ శ్లోకంలో, అంతకుముందు 90వ శ్లోకం కూడా ఒకసారి గమనించండి. చంద్రేణ ఆవేదితం తస్మై భవాన్ గౌతమ రూపధృక్ అహం భవామి బ్రాహ్మస్య సూచక కుక్కుట ఖలు అని అంటున్నాడనమాట వారిద్దరి సంభాషణ గురించి. మొత్తం అధ్యాయం అంతా పెట్టుకోవాలంటే కష్టమవుతుంది కనుక మధ్యలో కొన్ని అంశాలని తీసి చెప్పుకుంటున్నాం మనం. 90వ శ్లోకంలో ఏమనుంది? చంద్రుడు దేవేంద్రుడికి ఒక సలహా చెప్పాడు. భవాన్ నువ్వు గౌతమ రూపధృకు గౌతమ ముని వేషం వేసుకుని అక్కడికి వెళ్ళు, నేనేం చేస్తానంటే అహం భవామి బ్రాహ్మస్య సూచక, బ్రాహ్మీ ముహూర్తానికి సూచకంగా ఒకానొక కుక్కుటంలాగా ఒకానొక కోడిలాగా నేను మారి అక్కడికి వెడతాను అని చెప్పాడు. ఆ తర్వాత 93వ శ్లోకం ఒక్కసారి గమనించండి. జగౌతు కుక్కుటశ్చంద్ర బ్రాహ్మ ముహూర్త కూజనం అని అన్నారు. గౌతమస్తదా శ్రుత్వా యయౌ స్నానాయ స్వర్ణది. ఆ అర్ధరాత్రి కాలం దాటిన సందర్భంలో దేవేంద్రుడు చంద్రుడితో కలిసి ఈ విధమైనటువంటి ప్రణాళిక ఏర్పరచుకున్నటువంటి సందర్భంలో జగౌ అంటే ఒక కోడి కూతను కూసెరు చంద్రుడు అని అర్థం అన్నమాట. కుక్కుట రూపంలో ఉన్నటువంటి ఆ చంద్రుడు బ్రాహ్మ ముహూర్త సంకేతంగా కూజనంగా ఉన్నటువంటి దానిని జగౌ అంటే కూసెను అని అర్థం. కోడి కూత వేళైపోయింది అని అనుకుని అప్పుడు వెంటనే గౌతమ తదా శ్రుత్వ విన్న వెంటనే బడిబడిగా స్నానానికి స్వర్ణదిని గూర్చి వెళ్ళిపోయాను అన్నారు. అంటే గంగా నదిని గూర్చి అని చెప్తున్నారు. అక్కడ ఏమండి అసలు ముందు వెనక ఆలోచించుకోక్కర్లేదా? కోడి కూత వినిపించిందే అని అనుకోండి, వెంటనే లేచిపోయి తుండుగుడ్డ భుజం మీద వేసుకునేలా స్నానానికి వెళ్ళిపోవడమేనా అంటే ఆ బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్నటువంటి విలువ అటువంటిదట. మామూలుగా మన ట్యాంకుల్లో మనం నిల్వ చేసుకున్నటువంటి మిగతా వగైరాలు ఆ నీళ్లనే మన స్నానానికి ఉపయోగించుకున్నా బ్రాహ్మీ ముహూర్తంలో కనుక స్నానం చేసినట్లయితే పరమపావని స్వర్గంగా జలంలో స్నానం చేసినంతటి మహాపుణ్యం వస్తుంది, మన పాపాలన్నీ పోతాయి అని ఆ బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్తున్నారు అన్నమాట. మరొక సందర్భంలో మరి ఇంకా దాన్ని ఏదైనా వివరించుకోగలుగుతాం. మరి అరుణోదయం, ఉషోదయం తర్వాత అరుణోదయం, ఈ విషయాలంతా ఉన్నాయి. పంచ ఉషకాల అదంతా చెప్తారు, చాలామందికి తెలిసిన మాటే. కనుక ఇంతకీ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయం కంటే ముందుగా ఈ స్నానం చేసిన సందర్భంలో గంగా స్నాన ఫలం వస్తుంది. కనుక ఆ కాలం దాటిపోతే ఈ పావనత్వం దాని ఏమంటారు, ఈ శుద్ధి, ఈ లాభం నష్టపోతాం. కనుక ఒక దగ్గర ఆపస్తంభులు చెప్తారు, శక్తి విషయే నా ముహూర్తమపి అప్రయత స్యాత్ అంటారు. మంత్రజపాలు వగైరాలు ఇవి చేసుకునేవారు, నేను గొప్ప పుణ్యం సంపాదించాలి అని అనుకునేవారు ఏకాస్త శుద్ధి విషయంలో బద్ధకం, ఆ అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. కనుక శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేదు, ఇలాంటి మాటలన్నీ మరి అదంతా చెప్తే చాలాసేపు పట్టేస్తుంది. ప్రకృతంలో 1000 లాభాలున్నా సహస్రం స్నానమాచరేదు, ముందుగా స్నానం చేసేయాలి. నువ్వు మిగతా జపాలు పూజలు వగైరాలు చేస్తావో లేదో కూడా అది తరువాతి విషయం, సెకండరీ అన్నట్లుగా శాస్త్రం ఉంది. కనుక అమ్మమ్మో ముహూర్తం దాటిపోతోంది అనేటటువంటి తొందరలో ఈ కూత వినిపించేటప్పటికే వెంటనే వెళ్ళిపోయాడనమాట గౌతముడు. గురుగారు చెప్పే కథలో ఎక్కడా కూడా
పొసగని అంశాలు ఉండవండి. చాలా ఆశ్చర్యం. ఇది అసంగతం అని అనిపించింది అంటే అది మన అవివేకం అన్నమాట. కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఈ కథలో ఈ కోడి కూత వినిపించింది, వెంటనే వెళ్ళిపోయాడు అంటే అంత వెర్రివాడా అండి గౌతముడు అని అనేస్తారేమో. తొందర దేని పట్ల ఉందో అంతటి ఆత్రంతో ఉన్నటువంటి సందర్భంలో, అంటే ఈ శుభఘడియ దాటిపోతుందేమో అనేటువంటి సందర్భంలో ఈ స్నానం వల్ల పొందవలసినటువంటి ఈ శక్తి నాకు దూరమైపోతుందేమో అనే సందర్భంలో 1000 విషయాలున్నా పక్కన పెట్టి స్నానం చేసేయాలి అని ధర్మశాస్త్రం ఏదైతే చెప్తోందో దానికి కట్టుబడిపోయి ఉన్నటువంటి గౌతముడు గబగబా నది దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తరువాత 96వ శ్లోకం ఒకసారి గమనించండి. తావత్తు గౌతమాయ ద్యునద్యాద్రాక్ సంప్రభాషితం న బ్రాహ్మోయం ఋషేః కాలః గృహేతే కపటం భవేతు అని అందనమాట. అంటే అంతటి మహనీయుడు ఆ గౌతమ ముని. అందుకనే అంతటి మహనీయునితో ఆ గంగ అలా సంభాషణ చేయగలిగింది. బహుశా ఇది కూడా దేవమాయలో ఒక భాగమే. ఏమని చెప్తోంది అంటే, ఋషే నువ్వు అతీంద్రియ ద్రష్టవు కదయ్యా అని చెప్పి మొదలు పెడుతోంది అనమాట. తావత్తు గౌతమాయ ద్యునది అంటే స్వర్గంగా అని అర్థం. ఆ గంగ గౌతమునితో ద్రాక్ సంప్రభాషితం చిన్నగా కాస్త సంభాషణ చేసిందట. ఏమని? ఋషే నువ్వు అతీంద్రియ ద్రష్టవు కదయ్యా, ఇది బ్రాహ్మీ ముహూర్తం కాదు కదా, ఇదేమిటి ఇలా పొరపాటు పడ్డావు? ఇందులో ఏదో దగా ఉంది, ఏదో మోసం జరుగుతోంది, నువ్వు గమనించు. గృహేతే కపటం భవేతు, నీ ఇంట్లో ఏదో తేడా జరిగిపోతున్నట్లుంది అని చెప్తుందన్నమాట. ఇక్కడ 2 అంశాలు. గౌతముడికి ఇంతటి స్నానం మీద శ్రద్ధ ఉండడం, ఆ కోడి కూత వినిపించిందే తడవుగా గబగబా అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత గంగ ఇది అసలైన కాలం కాదు, అర్ధరాత్రి స్నానానికి వచ్చేవేమి అని ఇలా చెప్పడంలో గౌతముడు కంగు తిన్నాడు. ఒక విషయం. రెండోది, గంగ ఏం చెప్తోంది? ఋషి అని చెప్తోంది అనమాట. అతీంద్రియ ద్రష్టవు కదయ్యా, ఇదేమిటయ్యా ఇలాగా చతికిల పడినట్లుగా ఇలాంటి వ్యవహారం చేసేవు అని అనేటప్పటికీ మనస్సులో ఏదో చివుక్కుమని ఉంటుందన్నమాట. ఇంకొక మాట ఏం చెప్పింది? ఇంట్లో ఏదో తేడా జరిగిపోతున్నట్లుంది, ఇందులో ఏదో పెద్ద దగా కుట్ర ఉన్నట్లుంది అని చెప్పిందనమాట. ఈ భావనలతో నది నుంచి అలా ములిగి తడిగుడ్డలతో బడిబడిగా గబగబా ఇంటికి వచ్చేస్తున్నటువంటి గౌతముడి మెంటల్ స్టేటస్ అంటారు కదా, మానసిక స్థితి ఎలా ఉంటుంది అది మనం ఆలోచించుకోవచ్చు. ఆ సందర్భంలో ఇలా గబగబా వచ్చేటప్పటికే చెప్తున్నారు, యాహి శీఘ్రం సతీం పశ్య. దేవమాయ ఎంతలాగానో గమనించండి. ఏ కారణంగా ఇంత అర్ధరాత్రి కాలం ఇక్కడికి వచ్చావయ్యా అని చెప్పి వగైరాలు మాటలు లేకుండా నువ్వు గబగబా ఇంటికి వెళ్ళిపోయి నీ ఇల్లాలని కాచుకో, చూసుకో, ఏదో తేడా జరిగిపోతోంది అని చెప్పిందట. యాహి శీఘ్రం, తొందరగా వెళ్ళు, సతీం పశ్య, నీ ఇల్లాలని కనిపెట్టుకో అని చెప్పిందట. శ్రుత్వైతతు గౌతమ ధృతం అని మొదలుపెట్టి చెప్తున్నారు 97వ శ్లోకంలో. ఈ మాట విని ధృతం బడిబడిగా గౌతముడు ఇంటికి వచ్చేసేటప్పటికే సమాయాతు స్వగృహం అని అన్నారన్నమాట. ఆ తరువాతి సందర్భంలో మరి ఇంకా గౌతముడు దేవేంద్రుణ్ణి చూడడం, దేవేంద్రుడు కాస్త భయం నటిస్తూ ఉండడం, ఆ నటిస్తూ అనేదే ఖాయం కనుక ఇంకా దాపరికం ఎందుకు ఆ మాట చెప్పేం మనం. కనుక అలా ఉన్నటువంటి ఆ దేవేంద్రుణ్ణి చూసి గౌతముడు పట్టరాని కోపంతో ఆవేశంతో శపించడం అదంతా జరిగిపోయిందనమాట. ఆ సన్నివేశాన్ని మరి కాస్త మళ్ళీ మనం తర్వాత వివరించుకోవాలి. తర్వాత అప్పుడు అహల్యకి శాప విమోచనం చెప్పేటటువంటి సందర్భాలతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. ఇది అయ్యి గౌతముని మాట కొద్దిగా చెప్పుకుందాం. ఏమనంటే, పతిప్రాహ దయితాం స్వాం రామశ్రీ భగవాన్ స్వయం అని మొదలుపెట్టి చెప్తున్నారు అన్నమాట. శాప విమోచనం ఎప్పుడు అని అడగకపోయినా గౌతముడే అప్పటికి బహుశా రియలైజేషన్ అంటారు కదా, వాస్తవ స్థితి వచ్చి ఉండవచ్చు చెప్తున్నారు. శాపమునకు అంతం. నిన్న మనం శాపానికి విమోచనం సాధారణంగా అడగనిదే ఎవరు చెప్తారు కనుక ఫలానాది నాకు శాప విమోచనం, ఒక మాట, నాకు శాప విమోచనం ఎప్పుడు అని అహల్య అడిగిన తరుణంలో గౌతముడు ఫలానా లాంటిది నీకు ఈ శాపానికి గడువు అని చెప్పి ఉండాలి. కానీ గౌతముడే చెప్పాడు అంటే వాస్తవ స్థితికి చేరుకుని ఆ అహల్య పట్ల ఉండేటటువంటి ప్రేమానురాగాల వల్ల తనే ఒక అవధిని చెప్పాడు అని పెద్దలు చెప్తారు. ప్రకృతంలో ఏమనంటే, దయితాం, తనకు ప్రియాతి ప్రియమైనటువంటి తన ఇల్లాలితో ఇలా చెప్తున్నాడు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తుగా స్వరూపం భగవంతుడు స్వయంగా ఆగమిష్యతి చ అత్రైవ విశ్రాంతి యాస్యతి త్వయి, వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు తదా మయా సహ పత్ని వైకుంఠం యాస్యసి ధ్రువం, అప్పుడు నువ్వు నేను కలిసి హాయిగా ఆ వైకుంఠంలో నిరవధికమైనటువంటి సంతోషాల్ని అనుభవిద్దాం అన్నట్లుగా చెప్పాడు అనమాట. తావత్తత్ర మనోభీష్టం,
అని అంతా అప్పుడు మనకి చాలా సుఖంగా ఉంటుంది వగైరా అంతా చెప్పి తపఃకరోమ్యహం సదా, అంతవరకు నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను అని చెప్తారన్నమాట. అప్పుడు అంటారు త్రేతాయాం రామయోగేన యాస్యావః పరమం పదం అని చెప్పి ఆ త్రేతాయుగంలో, రాబోయే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వచ్చేటటువంటి తరుణంలో ఆ రామచంద్ర ప్రభువు యొక్క దర్శనం అయిన పిదప మనం మళ్ళీ సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాము అని చెప్పడం తాత్పర్యం. ఈ రకంగా అహల్య మహాత్మ్యాన్ని సాక్షాత్తు మన శ్రీహరి లక్ష్మీదేవితో చెప్పిన సందర్భాన్ని మనం వివరించుకున్నాం కదా. ప్రకృతంలో ఇంకొక సందేహం కూడా, గౌతముడు ఎందుకు నదికి వెళ్ళాడు అంటే ఇది తెల్లవారుజాము అని భ్రమ కలగడం ద్వారా ఆ భ్రమను కలిగించినది కోడి, ఆ కోడి రూపంలో చంద్రుడే ఆ వ్యవహారాన్ని నడిపించాడు అని అనుకున్నాం కదా. ప్రకృతంలో గౌతముడి గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఏమనంటే మహాభారతంలో అనుశాసనిక పర్వలో 142వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. చిన్నగా కాస్త కథలాగా ఒక మాట చెప్తాను. ఒకానొక సందర్భంలో సప్తఋషులు తినడానికి ఏదీ దొరకక ఆకలితో అలమటించిపోతూ ఎక్కడైనా ఒక చిన్నపాటి ఆహార కణమైనా దొరుకుతుందా అని అన్వేషిస్తూ ఉంటే ఒకానొక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు నిండా చక్కగా బాగా విరబూసిన తామరపూలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఆహారానికి అంతగా ప్రాముఖ్యతను ఇవ్వనటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వనటువంటి పెద్దలు ఏది దొరికితే దాన్నే ఆహారంగా భావించి వారి కాలం గడుపుతూ ఉండడం, వారి లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఉండడం మనకి మన గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ గౌతమముని సప్త ఋషులలో ఒకరు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ చెరువు ఒకానొక యజమానురాలది. ఆ యజమానురాలు ఏం చేస్తుందంటే ఒకానొక కృత్య యాతుధాని అని అంటారు. అంటే అవతలి వ్యక్తిని అవలీలగా చంపి తినేయగలిగినటువంటి ఒకానొక గొప్ప శక్తి అన్నమాట. ఆ యాతుధానిని కాపలాగా పెడుతుంది ఆ చెరువుకి. అలా పెట్టిన సందర్భంలో వనే విచరతాం సప్తర్షీణాం పరివ్రాడ్రూపధారిణ ఇంద్రేణ సమాగమ అని మొదలుపెట్టి అలా చెప్తున్నారు. ఏమనంటే ఈ చెరువు కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ ఈ తామర తూడు ఉంటుంది కదా, దానిని ఆహారంగా తీసుకుని మన ప్రాణాలని నిలబెట్టుకుందాం ఇప్పుడు అని దాన్ని చూసేటప్పటికే ప్రాణాలు లేచొచ్చినట్లుగా అనిపించి వారందరూ ఆ చెరువు దగ్గరికి వస్తారు. అలా వచ్చిన సందర్భంలో ఆ యాతుధాని ముందు వారిని అక్కడే ఎదుర్కొంటే లేదా తినేయడానికి సిద్ధపడితే వారి వాటం అది పరిశీలిస్తే మహా తేజస్సుతో ఉన్నారు, తనని ఏదైనా చేసేస్తారు అని ముందుగా మంచిగా వారితో కాస్త ఈ మైత్రిని నటించడం కోసం కాస్త సంభాషణ చేస్తుంది. అమ్మాయి మాకు తామర తోడులు కావాలి, చాలా ఆకలితో ఉన్నాం, తట్టుకోలేకపోతున్నాం అన్న సందర్భంలో అలాగా సరే తీసుకోండి తిందురు కానీ మీ పేర్లేమిటో నాకు వివరంగా విపులంగా చెప్పి మీరు దాన్ని తీసుకోండి అని చెప్తుందన్నమాట. అక్కడ అత్రిముని లేకపోతే వశిష్ఠులు లేకపోతే ఇంకా విశ్వామిత్రులు ఇలా సప్తఋషులు అందరూ పరిచయమే కదా, వీరందరూ ఉంటారు అక్కడ. ఆ యాతుధాని యొక్క ఎత్తుగడ ఏమి, ఆ కృత్య యొక్క ఎత్తుగడ ఏమి అని అంటే వీళ్ళని నెమ్మదిగా మాటలు కలిపి ఏదో స్నేహం చేసినట్లుగా వారికి ఉపకారం చేసినట్లుగా వారు కోరిన దాన్ని ఇస్తే వారు నదిలో ఆ చెరువులోకి దిగితే తిని బయటికి వచ్చి ప్రశాంతంగా, అంటే తన పట్ల నమ్మకంతో ఉన్నటువంటి వారిని ఆ పేర్లతో మళ్ళీ నీ పేరేమి అని అడిగి గుర్తించి వారిని మింగేయచ్చు అని ఒక మాట అనుకుందనమాట. ఆ సందర్భంలో ఒక్కొక్కరిని పేర్లు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు ఏమనంటే క్షణం
ఉదాహరణకి ఒక మాట అందాం. ఒక కశ్యప మునిని నీ పేరేమి స్వామి అని అడుగుతుందన్నమాట. అంటే సూటిగా అర్థమయ్యేలాగా చెప్పచ్చు కదా, చెప్పలేదు. వారు ఏమంటారంటే కులం కులంచ కువమః కువమః కశ్యప ద్విజ కాశ్య కాశనికాశిత్వాత్ ఏతన్మే నామధారయ అని చెప్తారన్నమాట. నా పేరు ఇలా అంటారు, ఇలా గుర్తుపెట్టుకో అని. కులం కులం కువమః కువమః కశ్యప ద్విజ కాశ్య కాశనికాశిత్వాదు అంటే దీనికి అర్థాన్ని పట్టుకోలేకపోతుంది. మళ్ళీ వశిష్ఠుణ్ణి అడుగుతుంది. వశిష్ఠోస్మి వరిష్ఠోస్మి వసే వాసగృహేష్వపి వరిష్ఠత్వాచ్చ వాసాచ్చ వశిష్ఠ ఇది విద్ధిమాం అని వశిష్ఠ అన్నప్పుడు వశి అని షకారంతో ఒకలాగా, వసి అని సకారంతో ఒకలాగా, వరిష్ఠ అన్నప్పుడు రేపతో ఒకలాగా, ఇలా 3 రకాలుగా నిర్వచనాలు చెప్పేటప్పటికే ఆ యాతుధానికి తికమక అయిపోతుంది. ఇలా ఉన్న వాళ్ళందరూ వారి వారి నామ నిర్వచనాల్ని చెప్పి నా పేరు గుర్తుపెట్టుకో అంటూ ఉంటారు. ఏం పేర్లయ్యా, ఏమి ఇంత తికమకగా ఉన్నాయి ఇవంతా కూడా, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి వారిని పంపించేస్తుంది. వారు ఆ తామర తోడులు తీసుకుంటారు, వారి కడుపు నింపుకుంటారు, వెళ్ళిపోతారు. గౌతముడి వంతు వస్తుంది. ఆ వచ్చినప్పుడు అడుగుతుంది, నామనైరుక్తమే గౌతమ ఉవాచ అంటారు. గోదమో దమతః అధూమః అదమస్తే సమదర్శనాత్ విద్ధిమాం గౌతమం కృత్యే యాతుధాని నిబోధమాం అని చెప్తారన్నమాట. నన్ను గౌతముడు అంటారు, అసలుకి నేను గోధముణ్ణి అని చెప్తున్నారన్నమాట. అంటే ఏమిటి అని అడుగుతుంది. అంటే అక్కడ ద్వంద్వార్థాలు అంటారు కదా, అంతరార్థాలు చాలా ఉంటాయి. మామూలుగా గోదమ అన్నప్పుడు గో శబ్దానికి ఆవు అని అర్థం మనం అనుకుంటాం, కానీ ఇంద్రియములు అని అర్థం. గో శబ్దానికి వాక్కులు అని అర్థం అన్నమాట. ప్రకృతంలో వాక్కులు అంటే ఏమి వాక్కులు? వేదవాక్కులు అన్నమాట. దమము అంటే ఏమి అంటే ఎగిరెగిరి పడకుండా అణిచేసి అంటే అదుపులో ఉంచుకోవడం అని అర్థం అన్నమాట. అంటే వేదవాక్కుల ద్వారా నా ఇంద్రియాల్ని, నా మనస్సును అణిచివేసి ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా నా చెప్పు చేతల్లో ఉంచుకునేవాడిని నేను అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. గోదమః మళ్ళీ దమతః అధూమః, నేను ఇలా ఈ దమనాన్ని పాటించడం ద్వారా అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా అంటే జితేంద్రియుణ్ణి అవడం ద్వారా అదమస్తే అని చెప్తున్నారన్నమాట. నేను నువ్వు చేసేటటువంటి అఘాయిత్యానికి ఈ కృత్యానికి నేను గురి కాలేనో అంటే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని చెప్పడం అంతరార్థం అన్నమాట. నేను వేదవాక్కుల సహాయంతో ఆ వేదోపాసనం ద్వారా జితేంద్రియుణ్ణై లోకంలో ఏ ఒక్కరూ కూడా నన్ను అధిగమించలేనంతటి స్థితిలో ఉన్నాను. నేను గోధముణ్ణి. నేను ఈ దమించడం ద్వారా ఉపశమింపచేయడం ద్వారా నేను అధూమః అని చెప్తున్నారు అన్నమాట. అంటే అంతరార్థమేమి? ధూమము అన్నదానికి మామూలుగా పొగ, ఏ పొగ లేనివాడను నేను అని చెప్తున్నారు. కానీ యాతుధానికి అంతు పట్టేలాగా లేదు ఈ మాట. ఏమి అంతరార్థం అంటే ధూమము అన్నదానికి కన్ను కప్పేస్తుంది కదా, అవతల ఏముందో కనిపించదు కదా, కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి ఎంతటి వారైనా కళ్ళు మూసేసుకుని కళ్ళు నలుపుకునే ఇలాంటి సందర్భాలు ఉంటాయి కదా. ఆ మాదిరిగా ధూమము వలె దృష్టిని ఆవరించినట్లుగా ఆవరించేటటువంటి అజ్ఞానం ఇక్కడ ధూమం అని అర్థం అన్నమాట. కనుక గోవుల ద్వారా ధూమము అంటే దృష్టిని ఆవరించేటటువంటి జ్ఞాననేత్రాన్ని ఆవరించేటటువంటి అజ్ఞానం ఏకాసింత లేనివాడను నేను అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక నేను గోవుల ద్వారా అధమః నీకు నేను లొంగనివాడను అని ఒక మాట చెప్పి గోవుల ద్వారా అంటే వేదవాక్కుల ద్వారా వేద రహస్యాల్ని తెలియడం ద్వారా అధూమః ఏ విధమైనటువంటి ధూమము అనగా అజ్ఞానము లేనివాడను నేను. కనుక నిన్ను పుట్టించిన వాడిని కూడా నేను కనుగొనగలను. కనుక నువ్వు మా దగ్గర ఏ విధమైనటువంటి ఆటలు సాగించలేవో అని వీరందరూ చెప్పడానికి తాత్పర్యం అన్నమాట. కనుక గౌతములు ఈ రకంగా చెప్తున్నారు. గోదముడను ఒక మాట, మళ్ళీ దమతః అధూమః గో అధూమ అని కూడా ఒక మాట తెలుస్తోంది. కనుక తే సమదర్శనాతు అధమః అని ఇంకొక అర్థం వస్తుంది అన్నమాట. తర్వాత అంటే ఏమి అంటే నేను అంతలోనూ నా స్వరూపాన్నే అంటే ఆ పరం బ్రహ్మనే ఉపాసనం చేస్తూ ఉంటాను కనుక అందరి పట్ల సముడిగానే అనుకుంటాను కనుక శృతులు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ద్వితీయాద్వై భయం భవతి అని చెప్తారు అన్నమాట. తనకంటే అతిరిక్తమైన వస్తువు వేరేది ఉంది అనుకున్న వాడికండి భయం. లోకమంతా నా స్వరూపమే అంటే తన వల్ల తనకు ఏ భయం ఏ ఆపద ప్రమాదాలు ఉండవు కదా.
అని ఉపనిషద్వాక్యం. కనుక ప్రకృతంలో నాలో నీలో అందరిలో కూడా నా స్వరూపాన్నే, ఆ అఖండమైన సచ్చిదానంద రూపాన్నే నేను అనుభవిస్తూ ఉంటాను. కనుక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, అదమస్తే అని చెప్తున్నారు అన్నమాట. నేను నీ వల్ల ఒకానొక ప్రమాదానికి గురయ్యే స్థితి, అంటే ముఖ్యంగా చెప్పేసుకోవాలంటే నువ్వు నన్ను మింగలేవు, నువ్వు నా ప్రాణాలు తీయలేవు అని చెప్పడం తాత్పర్యం. విద్ధిమాం గౌతమం కృత్యే యాతుదాని నిబోధమాం అని ఈ అంతరార్థాలు వచ్చేలాగా ఈ మాట చెప్పేటప్పటికే అసలు ఈయన ఏం మాట పలికాడు? గోతమ అన్న దానిలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? గో అధమ అంటున్నాడు కాసేపు, గో అధూమ అంటున్నాడు కాసేపు, అధమస్తే అంటున్నాడు కాసేపు, తీరా చూస్తే తమ అని వ్యవహరిస్తున్నారు అని ఈ తికమకకు గురైపోయినటువంటి ఆ యాతుధాని ఆ గౌతముణ్ణి ఏమీ చేయలేకపోయింది అని అక్కడి కథలో చెప్తారు. ఈ మాట మనం ఇప్పుడు ఎందుకు అనుకున్నాము అంటే, ఒక సందర్భంలో శివపురాణంలో 4వ అధ్యాయంలో ఘట్టంలో ఒక విషయం తెలుస్తుంది. ఏమనంటే, మరి సమయం మించిపోతుంది, ఈ అంశాన్ని రేపటి రోజున కాస్త వివరంగా చెప్పుకుందాము. తొందరపడితే పెద్దగా ప్రయోజనం ఉండదు కదా, ఎందుకంటే మీరు ఇవన్నీ పట్టుకోవాలంటే కష్టపడిపోతారు. మీకు సులువుగా ఉండాలి అంటే కాస్త సావధానంగా చెప్పుకుంటేనే మేలు. రేపు చెప్పుకోబోయే అంశం ఏమి అంటే, ఒకానొక సందర్భంలో గౌతమముని యొక్క మహాత్మ్యాన్ని, గౌతమముని యొక్క ఒక ఔన్నత్యాన్ని, పరోపకార భావాన్ని పరమేశ్వర ముఖతః మనం చెప్పుకోవలసి ఉంది అన్నమాట. ప్రకృతంలో గౌతమ అనేటటువంటి ఆ మహాముని బ్రహ్మర్షి, ఆ పరం బ్రహ్మ సంకల్ప మాత్రం చేత సృష్టించినటువంటి మహనీయులలో గౌతమ మహర్షి కూడా ఒకరు అని అన్నమాట. గౌతమ అని కూడా వ్యవహారాలు మనకి గ్రంథాల్లో కనిపిస్తున్నాయి. దీని యొక్క అసలు నామాక్షరాలు ఏమి అని అంటే, గోదమ అని ఒకలాగా, గో అధూమ అని ఒకలాగా అన్నమాట. ఆ తరువాత మాటలు కాస్త మారి మన వాళ్ళు అంటుంటారు కదా, కొన్ని మాటలు మాట్లాడితే ఏమిటిరా గ్రాంథికంగా మాట్లాడుతున్నావు అంటారు. వాడుక భాష ఒకలా ఉంటుంది, గ్రంథాలలో ఒకలా ఉంటుంది. ఆ గ్రంథాల్లో ఉన్నదాన్ని అలవాట్లో మాట్లాడగా ఒకలా కాస్త మార్పులకు గురవుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం కదా. ఆ మాదిరిగా చిన్న వర్ణ వ్యత్యయాలు వచ్చి పురుషోదరాదిత్వాదు సాధు అని వైయాకరణులు చెప్తారు. కాస్త సంస్కృతం పరిచయం ఉంటే అదంతా బాగా తెలుస్తుంది. ప్రకృతంలో గో అధూమ, గో అధమ అనే అంశాలు కాస్త మారి గౌతమ అని వ్యవహరింపబడుతున్నాయన్నమాట. ఈ గౌతమ మహాముని సప్త ఋషులలో ఒకరైనటువంటి ఈ బ్రహ్మ ఋషులు నిరంతరం వేదోపాసనం చేయడం ద్వారా ఆ వేద మహిమ వల్ల అంతటా పరం బ్రహ్మను తానుగా చూస్తూ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆ భావనను, ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మానందాన్ని పొందుతూ ఉండేటటువంటి వ్యక్తి అన్నమాట. ఏ విధమైనటువంటి కామ వికారాలకు, మనోవికారాలకు ఏ కాస్త తావివ్వనటువంటి ఒకానొక మహనీయుడు అన్నమాట. అయినా ఆ గౌతమ మునికి పట్టరాని ఆవేశం కలిగిందంటే అక్కడ అంతరార్థం మన మాటల్లో చెప్పుకోవాలి అంటే తన ఫ్యామిలీని టచ్ చేయడం అని చెప్పుకుంటారు కదా. కనుక తన ఇల్లాలి పట్ల ఏదైనా వేరేలాగా వ్యవహరించారు అని అనుమానం వస్తే చాలు, ఆ వ్యక్తులు ఊరుకోరు, సహించరు కదా. ఆ విషయాన్ని తెర మీదకు తేవడం కోసమే ఆ గౌతమ మునికి కోపం వచ్చినట్లుగా చెప్తున్నారు. సహజంగా ఏ విధమైనటువంటి ఇంద్రియ వికారాలు, ఆవేశాలు లేని ఒకానొక మహనీయ మూర్తి ఆ గౌతమ ముని. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తెరుగుతూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్షః శచీపతిః మునివేషధరః అహల్యాం ఇదం వచనమబ్రవీత్ ఋతుకాలం ప్రతీక్షంతే నార్ధినః సుసమాహితే సంగమంతు అహమిచ్ఛామి త్వయా సహ మునివేషం
మునివేషం సహస్రాక్షం సహస్రాక్షం విజ్ఞాయ విజ్ఞాయ రఘునందన రఘునందన మతించకార మతించకార దుర్మేధా దుర్మేధాః దేవరాజ కుతూహలాత్ దేవరాజ కుతూహలాత్ కథాబ్రవీత్ కథాబ్రవీత్ సురశ్రేష్టం సురశ్రేష్టం కృతార్థేన కృతార్థేన అంతరాత్మనా అంతరాత్మనా కృతార్థాస్మి కృతార్థాస్మి సురశ్రేష్ఠ సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రం గచ్చ శీఘ్రం ఇతః ప్రభో ఇతః ప్రభో ఆత్మానం ఆత్మానం మాంచ దేవేశ మాంచ దేవేశ సర్వదా రక్ష సర్వదా రక్ష మానద మానద ఇంద్రస్తు ఇంద్రస్తు ప్రహసన్వాక్యం ప్రహసంవాక్యం అహల్యాం అహల్యాం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ శుశ్రోణి శుశ్రోణి పరితుష్టోస్మి పరితుష్టోస్మి గమిష్యామి గమిష్యామి యథాగతం యథాగతం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టచత్వారింశే సర్గే అష్టచత్వారింశే సర్గే షట్ శ్లోకాః శ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఈనాడు అహల్య యొక్క పాతివ్రత్య మహిమను మనం తెలుసుకున్నాము. ఎంతటి పాతివ్రత్య మహిమ అంటే శ్రీమన్నారాయణుని సైతము మెప్పించినటువంటి మహిమ. అంతేకాదు ఈ సకల చరాచర సృష్టిని కూడా తన పాతివ్రత్య మహిమ చేత సంరక్షించినటువంటి గొప్ప ఔన్నత్యం కలిగింది. మరి పరమాత్మనే మెప్పించగలిగినటువంటి ఆ అహల్య ఇంద్రుని వద్ద ఆ ఇంద్రునికి లోబడుతుందా అని మనం ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆ విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానము మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీధరస్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।